దేవుడు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళ సగం మంది పేర్లు రాముడు, కృష్ణుడు, బలరాముడు, భీముడు, ఆంజనేయుడు గవే పేర్లు ఉంటాయి, శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు అని. మరి వాళ్ళు ఏదో కొత్తగా వచ్చినట్లు దేవుడి మీద రాజకీయం చేస్తున్న తప్ప చేయరు. మరి రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మనకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. మనం నోటిఫికేషన్ ఉద్యోగాలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ కూడా కొత్త ఇండస్ట్రీ వచ్చేటట్టు లేదు, కొత్త ఐటీ కంపెనీ వచ్చేటట్టు లేదు. కేటీఆర్ గారు విదేశీ ప్రకటన ఏంటంటే ఒక్కొక్క రోజు 2,000 ఉద్యోగాలు, 3,000 ఉద్యోగాలు, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 10,000 కోట్లు అని చెప్పి పోయినప్పుడల్లా వచ్చేది. ప్రతిరోజు ఒక ఇండస్ట్రీ ఓపెన్ అయ్యేది. ఎటు చూసినా సందడి ఉంది. ఈరోజు నల్గొండ చూసినా, సూర్యాపేట చూసినా ఎక్కడి పనులకైనా ఆగిపోయింది. కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితులలో మరి మొన్న కొంత నేర్చుకున్నాం ఎంపీ ఎలక్షన్లో, కానీ మళ్ళీ కూడా అక్కడక్కడ మోసపోయిందని తెలుస్తూ ఉంది. ఇంటింటికి బియ్యం పంపి దేవుడే పంపిడు, దేవుడే చెప్పిన టైప్లో క్రియేట్ చేసి ఇంటిని ముందర దేవుడి పేరు రాసి వాళ్ళు ఓట్లు వేసుకొని రేపు తెలంగాణకు కానీ ఎక్కడ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కింద ఆంధ్రాలో జాతీయ హోదా ఇచ్చిన పోరాడానికి మరి మనం ఎంపీలందరూ అడిగితే పార్లమెంట్ జిల్లాకు ఇవ్వము, ఏ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పింది. పార్లమెంట్లో చెప్పిన తర్వాత అప్పర్ భద్రాద్రి పైన కర్ణాటకకు జాతీయ హోదా ఇచ్చింది. అంటే పచ్చి అబద్ధాలతో మోసాలతో ఆ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి రాజకీయం చేస్తూ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్తారని ఒక్క పిల్లగాని, చిన్న పిల్లగాని కూడా నమ్మకం లేదు ఈ హామీ నెరవేర్తారని చెప్పి. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ హామీ నెరవేర్తం లేదు. మరి అలాంటి పరిస్థితులలో కేవలం మేధావులు వేసే ఓటింది. మేధావుల తీర్పు అనేది ఒక న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఒక ఉన్నత విద్య అభ్యసించినటువంటి రాకేష్ రెడ్డికి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడు ఇలా మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినా ఇలా కేసీఆర్ దేవుళ్ళ కనిపిస్తున్నాడు పేదవాళ్ళకు. అయ్యా ఇంత తప్పు పని చేసిరా అని చెప్పేసి. మరి ఈరోజు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేధావులందరూ కూడా కన్నెలు చేసిండ్రు, కళ్ళు చేసిండ్రు. మేధావులందరూ కూడా ప్రజలను మమేకం చేస్తారు అని చెప్పి కనీసం ఉన్న 2,000 పెన్షన్ అట్లా ఉండాలన్నా, కనీసం మేము ఇచ్చిన రైతు బంధు అదే ఉండాలన్నా, పాత పనులన్నా కంప్లీట్ కావాలన్నా మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటేస్తే ఈరోజు ఏ ఊళ్ళో అయినా కూడా సార్ ఎప్పుడు వస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్, సార్ ఎప్పుడు వస్తుంది తెలుస్తూ ఉన్నారు. చాలా మంది అనాలిసిస్ కూడా రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారం వస్తుంది, ఈ పార్టీలకు డిపాజిట్ కళ్ళంటే కానీ ఈ రోజు దోషం చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేధావులందరూ కూడా అత్యధిక ఓట్లతో ఒక బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులను కానీ, చీటింగ్ చేసే వ్యక్తులను కానీ, రకరకాలు చేసే వ్యక్తులను కానీ, మోసం చేసే పార్టీలను కానీ మీరందరూ కూడా వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని దయచేసి ఉపయోగించుకొని మంచి వ్యక్తి, ఉన్నత విలువలు కలిగినటువంటి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే బాగుంటుంది. కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధ్యత తీసుకొని మీ ఊళ్ళో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఒక బాధ్యత. ఓటు అంటే మామూలు ఓటు కాదు, తలరాత మార్చే ఓటు ఇది. కనుక మీరందరూ ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా తీసుకొని ప్రతి ఒక్కరికి ఎందుకు రాకేష్ రెడ్డి గారు గెలవాలి, రాకేష్ రెడ్డి గారు గెలిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, తెలంగాణ తెచ్చిన నాయకులు కానీ ఏ రకమైన బలం వస్తుంది. మరి ఈ పార్టీ అబద్ధాలు చెప్పిన పార్టీకి ఏ రకంగా మనం గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాము. ఈరోజు మన గ్రామ పరిస్థితి ఏముంది, మన వ్యవసాయం పరిస్థితి ఏముంది, మన వృత్తుల పరిస్థితి ఏముంది, మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, రేపు మన ఉద్యోగాలు వస్తాయి రాదా. ఆనాడు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా చిన్న బ్యాగ్ తీసుకొని హైదరాబాద్ పోతే మనకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంటే ఇలా పరిస్థితి లేదు. కనుక మేధావులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అత్యధిక ఓట్లేసి మీరు గెలిపించాలని చెప్పని మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నారు, మీకు గుర్తుందో లేదు. బీసీ జనగణన అన్నారు, ఉందా జనగణన? ఉందా? బీసీ జనగణన లేదు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు, అడిగేటోడు లేడు. సో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే ఏ ఎమ్మెల్యే వీటిలో పోయినా, మంత్రి పోయినా నాకు సీట్ కావాలా, నాకు సీట్ కావాలంటుంది. మరి మేము చిన్న ఉన్నప్పుడు ఎవరైనా లొడి చేస్తే మేము తీసుకుపోయి హాస్టల్ వాడేసారని అని చెప్తుంది. అంటే తిరగరాజు చరిత్ర. కనుక దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మీ చేతులకి నమస్కారం చేస్తున్నా. మీరు బాధ్యత తీసుకొని మీ కర్తవ్యంగా రాకేష్ రెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.